హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక కావ్య అయితే అపర్ణకి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తుంది. కానీ అపర్ణ మాటలు విన్న తర్వాత కావ్య, చూడండి అత్తయ్య, మీరు మావయ్య గారికి శిక్ష వేశాను అనుకుంటున్నారు, కానీ మిమ్మల్ని మీరే శిక్షించుకుంటున్నారని మీకు అర్థం కావట్లేదా అని చెప్పి, ఇక మీ ఇష్టం అని చెప్పవలసింది చెప్పాను అని కావ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక కావ్య మాటలకి అపర్ణ కొద్దిసేపు ఆలోచించుకుని ఇక తను ఎప్పట్లాగానే బయట గార్డెన్లోకి వస్తుంది. అపర్ణని చూసిన సుభాష్ మనసులో కాస్త ఆనందపడతాడు. అలాగే రాజ్ కూడా సంతోషిస్తాడు. కావ్య దగ్గరికి వెళ్ళి, మమ్మీతో ఏం మాట్లాడావు? మమ్మీ రావడానికి ఒప్పుకుంది అని చెప్పి ఇక రాజ్ అయితే కావ్యని అడుగుతాడు. ఏదో చెప్పానులేండి అని ఇంకా కావ్య రాజ్తో అంటుంది. అలా ఆ రోజు గడిచిపోతుంది. ఇక ఉదయాన్నే కనకం ఇంట్లో అప్పు హడావుడిగా రెడీ అవుతుంటే అప్పుని చూసిన కనకం, ఏంటి పొద్దున్నే ఎక్కడికి రెడీ అవుతున్నావు అని అడగడంతో, అదేంటమ్మా, ఈరోజే కదా నాకు ఫైనల్ ఎగ్జామ్, ఈరోజు ఈ ఎగ్జామ్లో పాస్ అయితే ఖచ్చితంగా నేను ఎస్ఐ పోస్ట్ని సంపాదిస్తాను అని చెప్పి ఇక అప్పు చెప్తుంటే అప్పు మంటలకి కృష్ణమూర్తి, పదమ్మా నీతో పాటు నేను కూడా వస్తాను అని కృష్ణమూర్తి మాట్లాడుతుంటే, నాన్న నువ్వెందుకు, నేను బంటి గడిని తీసుకెళ్తాలే అని చెప్పి ఇక అప్పు మాట్లాడుతుంటే ఇంతలో బంటి రానే వస్తాడు. అక్క నేను రెడీ అని చెప్పి బంటి అంటుంటే, వచ్చేసావా బంటి, సరే ఇక బయలుదేరదాం అని చెప్పి అప్పు అంటూ ఉంటే పక్క నుంచి కనకం, వస్తే అప్పు జాగ్రత్త, నువ్వు తొందరపడి ఎవరు ఏమన్నా సరే విన్నట్టుగా ఊరుకోవే అని చెప్పి ఇక అప్పుకి చెప్పడంతో, అమ్మా నాకు తెలుసు కదా నువ్వు కంగారు పడినట్టు, నేనెవ్వరితోటి గొడవ పడను, సరేనా, ప్రశాంతంగా వెళ్ళి ఎగ్జామ్ రాసుకుని వస్తాను, నా మాట నమ్ము అని చెప్పి కనకానికి చెప్పి ఇక అప్పు బయలుదేరుతూ ఉంటుంది. ఇంకా వాళ్ళ వీధి చివర కొంతమంది అల్లరి ముక్క కూర్చుని ఉంటారు. అప్పు రావడం గమనించి, రేయ్ అదిగోరా అప్పు వస్తుంది, దాన్ని ఈరోజు ఎలా అయినా సరే పటాయించాలి అని చెప్పి ఇక రౌడీలందరూ కూడా అప్పుని చూసి చెప్పుకుంటారు. ఇక ఇంతలో అప్పు బంటి అలా నడుచుకుంటూ వెళ్ళగా ఒక అబ్బాయి అప్పు దగ్గరికి వచ్చి, అప్పు నేను ఒంటరిగా ఉంటున్నాను, రాత్రులు అస్సలు నిద్ర పట్టడం లేదు, నువ్వేమనుకోనంటే నేను ఈరోజు రాత్రికి హోటల్ బుక్ చేస్తాను, వస్తావా అని అడగడంతో ఒక్కసారిగా అప్పు కోపంగా వాడి వైపు చూస్తుంది. ఇక వాడేమో, ఏంటప్పు అలా చూస్తున్నావు? ఓ నీకు డబ్బు కావాలి కదా, చూడు నీకోసం నేను కష్టపడి చాలా డబ్బు దాచాను, అది సరిపోదు అనుకుంటే ఇంకా కష్టపడతాను, కానీ నువ్వు మాత్రం హోటల్ రూమ్కి రావాలి, మరి నాకు నిద్ర పట్టట్లేదు అని చెప్పి ఇక అప్పుతో అసభ్యంగా మాట్లాడుతూ ఉంటాడు. ఇక ఇంకొకడైతే, రేయ్ నువ్విచ్చిన డబ్బు దానికి సరిపోదురా, నా దగ్గర చాలా డబ్బుంది, ఏ అప్పు నా దగ్గర వాడికంటే ఎక్కువగా ఉంది, మరి నాతో వస్తావా అని చెప్పి ఇక ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అప్పుని ర్యాగింగ్ చేస్తూ ఉంటారు. పక్కన ఉన్న బంటి, అక్క ఏంటక్క వాళ్ళంతా చండాలంగా మాట్లాడుతుంటే నువ్వు ఏమనట్లేదు అని అంటుంటే ఇక అప్పు అయితే, రే బంటి వద్దురా, ఏం మాట్లాడద్దు, పద ఎగ్జామ్కి లేట్ అవుతుంది అని చెప్పి ఇక అప్పు అంటూ ఉంటే అప్పు అలా వెళ్ళిపోతుంటే ఆ కుర్రోళ్ళందరూ కలిసి, ఏ అప్పు పోనీ నీకు ఒక్కొక్కరు ఇచ్చేది సరిపోకపోతే అందరం కలిసి మొత్తం నీకే ఇస్తాం, మరి అందరితోనూ వస్తావా అని చెప్పి ఇక తప్పుగా మాట్లాడతారు. అలాగే కేవలం ఆ కళ్యాణ్ గాడు ఒక్కడే నచ్చుతున్నాడా, మేమెవరూ నచ్చట్లేదా, వాడిచ్చే డబ్బే ఎక్కువగా కనిపిస్తుందా, మా డబ్బు కనిపించట్లేదా, అంతేలే, మీ పెద్దక్కనేమో కడుపుని చెప్పి అబద్ధం చెప్పి మరీ పెళ్లి చేశారు, తర్వాత మీ రెండో అక్కకి ముసుగు వేసి పెళ్లి చేశారు, ఇక నువ్వే మిగిలిపోయావు, ఇలాంటి పనులు చేస్తే చచ్చినట్టు వాడే నిన్ను పెళ్లి చేసుకుంటాడనే కదా పెళ్ళైనా వదలకుండా వాడితో హోటల్ అంటూ అవంటూ ఇవంటూ చెట్టా పట్టాలేసుకుని తిరిగావు, నాకు తెలుసులే, నువ్వు వాడితో ఆ రోజు హోటల్లో ఏం చేసావో, నీకోసమే కదా వాడు పెళ్ళాన్ని కూడా వదులుకున్నాడు అని చెప్పి ఇక వాళ్ళందరూ అప్పుని చాలా నీచంగా మాట్లాడతారు. ఇక అప్పు తట్టుకోలేక అక్కడే ఉన్న ఒక పెద్ద కర్రని తీసుకుని ఆ నలుగురిని చితక్కొడుతుంది. అందులో ఒక ఇద్దరికి తల పగిలి రక్తం కూడా కారుతుంది. ఇక వెంటనే ఒకడు పోలీసులకి ఫోన్ చేయడంతో ఇక పోలీసులు అక్కడికి వచ్చి అప్పుని అరెస్ట్ చేస్తారు. ఇక అప్పుని తీసుకెళ్ళి స్టేషన్లో అయితే పెడతారు.
అక్కడ ఉన్న నలుగురిని కూడా వచ్చి కేసు ఫైల్ చేయమని చెప్పి వెళ్ళిపోతారు. ఇదంతా చూసిన బంటి, సార్ వాళ్ళే అక్క గురించి తప్పుగా మాట్లాడారు, మీరు అనవసరంగా అక్కని అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పి బంటి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు మాత్రం, చూడు మీ అక్క కళ్ళ ముందు వాళ్ళ నలుగురిని కొట్టడం కనిపించలేదా నీకు? చూడు ఎలా రక్తం వస్తుందో, వెళ్ళి ఇంట్లో పెద్దవాళ్ళతో చెప్పు అని చెప్పి ఇక పోలీసులైతే అప్పుని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. బంటికి ఏమీ అర్థం కాదు. ఇప్పుడు కనకం కృష్ణమూర్తికి నిజం చెప్తే ఖచ్చితంగా ఇప్పటికే వాళ్ళు చాలా కుంగిపోయి ఉన్నారు, మరింత కృంగిపోతారు అని చెప్పి బంటి తన మనసులో అనుకుంటూ ఎవరికి చెప్పాలా అని నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఇంతలో కళ్యాణ్ కారు ఎదురు రావడంతో కారులో నుంచి కళ్యాణ్ కిందకి దిగి, రే బంటి నువ్వా, ఏంటి ఇలా వెళ్తున్నావు? అప్పు ఎక్కడ ఉంది? అప్పుకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా అస్సలు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, అందుకే ఇంటికి వెళ్తున్నానరా అని చెప్పి ఇక కళ్యాణ్ బంటితో మాట్లాడుతూ ఉంటే బంటి, అప్పు ఇంట్లో లేదు అని చెప్పి చెప్పలేక బంటి ఇబ్బంది పడుతూ ఉంటే కళ్యాణ్, బంటి ఏం జరిగింది? నిన్ను చూస్తుంటే నాకెందుకో కంగారుగా ఉంది, చెప్పు ఏం జరిగింది అని చెప్పి కళ్యాణ్ బంటిని అడుగుతాడు. ఇక బంటి అయితే అది అక్కని కొంతమంది రౌడీలు తప్పుగా ర్యాగింగ్ చేశారు, దానికి అక్కకి చాలా కోపం వచ్చింది అని చెప్పి ఇక జరిగిందంతా కూడా బంటి కళ్యాణ్తో చెప్తాడు. కళ్యాణ్ ఒక్కసారిగా కట్టలు తెంచుకున్న కోపంతో, ఇప్పుడు అప్పు ఎక్కడ ఉంది అని అడగడంతో వెంటనే కళ్యాణ్ లేచి, పద వెళ్దాం, స్టేషన్కి వెళ్దాం నాడు అని చెప్పి కళ్యాణ్ ఆ బంటిని తీసుకుని పోలీస్ స్టేషన్కి అయితే వస్తాడు. పోలీస్ స్టేషన్లో బంటి, అదిగో వాళ్ళే అక్కని ఏడిపించింది, అక్కని ర్యాగింగ్ చేసింది అని చెప్పి ఇక అని వాళ్ళని చూపించడంతో కళ్యాణ్ కట్టలు తెంచుకున్న కోపంతో పోలీస్ దగ్గర ఉన్న లాఠీని తీసుకుని వాళ్ళని చితక్కొడతాడు. పోలీసులు అడ్డం వస్తే పోలీసులకు కూడా తగులుతాయి దెబ్బలు. ఇక ఇన్స్పెక్టర్ అయితే, వీడిని అరెస్ట్ చేయండి, అయినా స్టేషన్కి వచ్చి గోల చేసింది కాక యూనిఫామ్లో ఉన్న పోలీసుల్ని కొడతావా అని చెప్పి కళ్యాణ్ కూడా మరొక బోన్లో వేస్తారు. ఇక ఇన్స్పెక్టర్ అయితే కళ్యాణ్ దుగ్గిరాల వారింటి వారసుడున్న సంగతి తెలుసుకొని ఇక రాజ్కైతే ఫోన్ చేస్తాడు. ఇంట్లో రాజ్ ఫోన్ లిఫ్ట్ చేసి ఇన్స్పెక్టర్తో మాట్లాడుతూ కళ్యాణ్ని అరెస్ట్ చేశాము అని చెప్పడంతో ఒక్కసారిగా రాజ్, ఏంటి మా కళ్యాణ్ని అరెస్ట్ చేశారా అని షాకింగ్గా అడుగుతాడు. అవును సార్, అసలు ఆయన చేసిన పనికి అరెస్ట్ చేయక తప్పలేదు, అసలు యూనిఫామ్లో ఉన్న కానిస్టేబుల్స్ అందరినీ కొట్టాడు అని చెప్పడంతో, ఏం మాట్లాడుతున్నారు సార్, కానిస్టేబుల్స్ని మా కళ్యాణ్ ఎందుకు కొడతాడు అని రాజ్ అడుగుతూ ఉంటే, అవును సార్, కావాలంటే మీరు స్టేషన్కి వచ్చి చూసుకోండి, అదంతా మీకు ముందుగా కేసు ఫైల్ చేసే ముందు ఇన్ఫామ్ చేయాలి కాబట్టి చేస్తున్నాను అని చెప్పి ఇన్స్పెక్టర్ కాల్ కట్ చేయడంతో పక్కనే ఉన్న కావ్య, ఏమండి ఏమైందండి, పోలీసులు కళ్యాణ్ అంటున్నారేంటి, నాకేం అర్థం కావట్లేదు అని అంటుంటే, నువ్వు ముందు అర్జెంటుగా స్టేషన్కి వెళ్దాం పద అని చెప్పి రాజ్ కావ్యని తీసుకుని స్టేషన్కి బయలుదేరతాడు. అలాగే ఈ విషయాన్ని ఇంట్లో ఎవ్వరికీ చెప్పొద్దని చెప్పడంతో కావ్యరాజులిద్దరూ కూడా హడావుడిగా వెళ్తూ ఉంటే ఇంతలో ఇందిరాదేవి అయితే, నాన్న రాజ్, ఏంటి ఉదయాన్నే ఎక్కడికో బయలుదేరుతున్నావు అని అడగడంతో, అది నానమ్మ, నాకు కొంచెం క్లయింట్తో మీటింగ్ ఉంది, అందుకే నేను వెళ్తున్నాను, కళావతి కూడా నాతో పాటే వస్తుంది అని చెప్పి రాజ్ కావ్యని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదంతా గమనించిన రుద్రానికి ఎందుకో అనుమానం వస్తుంది. ఇంత ఉదయాన్నే క్లయింట్తో మీటింగ్ అంటున్నాడు, పైగా కావ్యని కూడా తీసుకెళ్తున్నాడు, ఏదో జరిగింది, అదేంటో తెలుసుకోవాలి అని చెప్పి ఇక రుద్రాణి అయితే రాజ్ కావ్యల్ని ఫాలో చేస్తుంది. ఇక రాజ్ కావ్య స్టేషన్కి వెళ్ళి పోలీస్తో మాట్లాడితే ఇక జరిగిందంతా కూడా పోలీసులు చెప్తారు. అలాగే అక్కడే ఉన్న బంటి కావ్యతో చెప్పడంతో రాజ్ చాలా కోపంతో అక్కడ ఉన్న ఆ నలుగురు కుర్రాళ్ళ మీదకి వెళ్తాడు. ఏయ్, అసలు మీకు బుద్ధుందా? రోడ్డు మీద వెళ్ళే ఆడపిల్లల్ని ఇలానేనా ర్యాగింగ్ చేసేది? మీ ఇంట్లో అక్క చెల్లెలు ఎవరు లేరా? చెప్పు, మీ ఇంట్లో ఆడపిల్లలాగా కనిపించలేదా అని చెప్పి రాజా నలుగురికి చీవాట్లు పెడుతూ ఉంటే అక్కడే ఉన్న కళ్యాణ్, అన్నయ్య, అసలు వాళ్ళకెందుకు అంత నిదానంగా చెప్తున్నావు? వాళ్ళకి మామూలు శిక్ష పడకూడదన్నయ్య, వాళ్ళని ఇన్స్పెక్టర్ ఒక్కసారి
నన్ను బయటికి తీయండి, బయటికి రానివ్వండి, వాళ్ళ పని చెప్తాను, వాళ్ళ అంతు చూస్తాను అని చెప్పి కళ్యాణ్ చాలా కోపంగా ఆవేశంగా మాట్లాడుతూ ఉంటాడు. ఇక రాజైతే, కళ్యాణ్ ఆగరా, ఎందుకంత ఆవేశపడుతున్నావు? ఎప్పుడు లేంది నిన్ను ఇంత కోపంగా ఎప్పుడు చూడలేదు, ఆగు నేను మాట్లాడుతున్నాను కదా అని చెప్పి రాజైతే ఆ నలుగురి మీద కేసు పెట్టి ఆ నలుగురిని లోపలేయమని చెప్తారు. అలాగే అప్పుని కళ్యాణ్ని స్టేషన్ నుంచి విడిపిస్తారు. కానీ ఇన్స్పెక్టర్ సార్, ఆ నలుగురు ఈ అమ్మాయిని ర్యాగింగ్ చేసిన మాట నిజమే, కానీ ఈ అమ్మాయి వాళ్ళని కొట్టి తప్పు చేసింది. అసలు ఈ అమ్మాయి మీద వాళ్ళు కేసు ఫైల్ చేశారు, మరి ఆ కేసు గురించి ఏంటి అని అంటుంటే రాజు వాళ్ళతో మాట్లాడి వాళ్ళు పెట్టిన కేసుని విత్డ్రా చేసుకునేలాగా చేస్తాడు. అలాగే ఆ నలుగురి మీద కేసు పెట్టి అప్పుని అలాగే కళ్యాణ్ని అక్కడి నుంచి తీసుకెళ్తారు. ఇక రాజ్ కళ్యాణ్తో మాట్లాడుతూ, రే కళ్యాణ్, ఏంట్రా నువ్వు ఇంత ఆవేశంగా ఉంటున్నావు, అసలు ఏం చేస్తున్నావో నీకేమన్నా అర్థమవుతుందా అని అంటుంటే, అన్నయ్య నేను చేస్తుంది 100కి 3 కరెక్ట్ అని నాకు తెలుసు. ఎందుకంటే ఏ తప్పు చేయని అప్పు నా వల్ల ఇన్ని రకాల బాధలు పడుతుంటే చూస్తూ నేను తట్టుకోలేను అని చెప్పి ఇక కళ్యాణ్ అయితే రాజ్తో మాట్లాడుతుంటాడు. ఇదంతా ఇలా ఉండగా రుద్రాని ఇదంతా చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఓ, అయితే దీనికోసం కళ్యాణ్ మళ్ళీ స్టేషన్కి వెళ్ళాడనమాట. మళ్ళీ ఇంట్లో మరొక గొడవ సృష్టించడానికి నాకు మంచి అవకాశం దొరికింది అని చెప్పి ఇంకా రుద్రాని తెగ సంబరంగా అదంతా వీడియో తీసుకుని ఇంటికైతే బయలుదేరుతుంది. కానీ అనుకోని సందర్భంలో రాజ్ కావ్య ఒక నిర్ణయం అయితే తీసుకుంటారు. ఏంటంటే కళ్యాణ్ని అర్థం చేసుకునే అలాగే అప్పు ఇంతమందిలో మాటలు పడతాం ఇదంతా చూస్తుంటే వీళ్ళిద్దరికీ మంచి లైఫ్ రావాలి అని చెప్పి వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలి అని నిర్ణయం అయితే తీసుకుంటారు. ఇక రాజ్ కావ్యలిద్దరూ ఆలోచించినట్టు కళ్యాణ్ కావ్య అప్పులకి పెళ్లి జరిపిస్తారా? అసలు ఈ పెళ్లికి అప్పు ఒప్పుకుంటుందా? కళ్యాణ్ అప్పుని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడతాడా? రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు